డీటెయిల్స్ చూద్దాం. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆమోదం తెలిపి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీగా నిరూపించుకుందని హస్తనేతలు అంటున్నారు. ఆగస్టు 15 అని ప్రకటించినా అంతకు ముందే మాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గతంలో కూడా రైతుల కోసం కాంగ్రెస్ చాలా చేసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భూస్వాములకు, వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నిజమైన రైతులకు లాభం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాంతో పాటు రైతు భరోసా కూడా ఏ విధంగా చేయాలని చెప్పి 4 మంత్రులను కమిటీ చేసి దాన్ని కూడా అందరికీ అందించే విధంగా చేసే కార్యక్రమంలో 2 విషయాల మీద క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులు ఒకసారి అప్పటికే బయటపడాలి, ప్రైవేట్ వ్యక్తులు ఉండొద్దనే ఉద్దేశంతో పోయిన మేలో వరంగల్ జరిగిన సభలో రైతు వ్యక్తుల సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా చెప్పిన మాట కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే ఆగస్టు 15 పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th జూలైకి ఆరంభించి 15th ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా 31,000 కోట్లు అని 31,000 కోట్లు అని చెప్పట్టు నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తారు. మరొక్కసారి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, పేద ప్రజల కోసమే మేము కట్టుబడి ఉన్నామని ఈరోజు రైతు రుణమాఫీని చేయడానికి ఏకైక కారణం వాళ్ళు 10 సంవత్సరాలుగా వాగ్దానం చేసి నెరవేర్చలేదు. ఏకకాలంలో వాళ్ళు రుణమాఫీ చేయడం చేత కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిన్న 15 లోపల ముగుస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రైతు భరోసాకు ముందు రైతు బంధు వేసి 2018లో ఈయనే రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలన్నింటినీ రద్దు చేసి, ఆ రోజు విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పనిమిట్ల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఉండే, ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉండే, అవన్నిటిని తీసేసి ఇది రైతు బంధు పెట్టినాడు. రైతు బంధు వల్ల చాలామంది రైతులు నిజంగా చెప్పాలంటే సంపన్నులకు అది లాభం చేకూరుతుంది, కానీ మధ్యతరగతి రైతులకు, చిన్నకారు రైతులకు ఎప్పుడు కూడా లాభం జరగలే. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పి రుజువైంది. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటిసారి, రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా రైతుల నడ్డి విరిచే విధంగా రుణమాఫీని 4 పర్యాయాలు చేస్తామని చెప్పి ఏ రుణమైతే రైతు తీసుకొని తన పాస్బుక్ బ్యాంకుల్లో పెట్టాడో ఆ పాస్బుక్ను బ్యాంకులనే పెట్టి ప్రతిసారి చేస్తున్న రుణమాఫీ ఆ వడ్డీకే సరిపోయి ఆఖరకు రైతు పాస్బుక్ బ్యాంకులనే మిగిలిపోయి అప్పు అదేవిధంగా మిగిలిపోయిన సందర్భాలు గతంలో చూసాం. కానీ ఈసారి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకేసారి రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో సంతోషం చూసింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే మాదిరిగా ఈసారి కూడా రాష్ట్రం ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో నెట్టివేయబడ్డ తర్వాత కూడా మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా 31,000 కోట్ల రుణమాఫీ ఒకేసారి చేసి రైతుల ముఖాల్లో మళ్ళొక్కసారి ఆనందం చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మరొక్కసారి రుజువు చేసుకుంది. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్, జాతీయ కిసాన్ కాంగ్రెస్ పక్షాన మీ ముందు క్యాబినెట్ సమావేశంలో అతి ప్రధానంగా చాలా కాలంగా రైతుల పెట్టుబడి గురించి తీసుకున్న రుణం మాఫీ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే వరంగల్ డిక్లరేషన్లో హామీలలో మొదటి అంశం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతుల రుణమాఫీ. మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్ణయం తీసుకొని ప్రకటించడం రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి